చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్యకర్తారమవ్యయం. ఈ అనంత విశ్వము నా చేత సృష్టించబడింది. ఈ విశ్వంలో ఉన్న మానవులు వారి వారి గుణములను బట్టి వారు చేసే కర్మలను బట్టి 4 వర్ణములుగా విభజింపబడ్డారు. ఈ సృష్టికి నేనే కర్తను అయినప్పటికీ, అన్ని జీవులలో ఆత్మస్వరూపుడుగా నిలిచి ఉన్నప్పటికీ నిజానికి నేను ఏ కర్మ చేయను. ఏ కర్మ చేయవలసిన అవసరం నాకు లేదు. ఇక్కడి నుండి పరమాత్మ టాపిక్ మార్చాడు. తనకు కర్తృత్వ భావన లేదు అనే విషయాన్ని ఇక్కడ విశదీకరించాడు. ఈ ప్రకృతిలో 3 గుణములు అంటే సత్వ రజస్ తమో గుణములు ఉన్నాయని తెలుసుకున్నాము. అంటే మానవులలోనే కాదు, జంతువులు పక్షువులు చెట్లలో కూడా ఈ 3 గుణములు నిగూఢంగా ఉన్నాయి. మానవులలో మాత్రము ప్రకటితమవుతున్నాయి. వారి వారి గుణములను బట్టి వారు చేసే కర్మలను బట్టి మానవులను మాత్రము 4 వర్ణములుగా విభజింపబడ్డారు. అవే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణములు. ఇవి పుట్టుకతో వచ్చినవి కావు. వారి వారి గుణములు వారు చేసే కర్మలను బట్టి ఏర్పడ్డాయి. సత్వగుణం ప్రధానంగా ఉంటూ, రజోగుణము తమో గుణము అత్యంత అల్ప పరిమాణంలో ఉంటూ, స్వచ్ఛమైన వాక్కు కలిగి, తెలివితేటలు అధికంగా ఉండి, బుద్ధి వికసించి, ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటూ, బ్రహ్మ విద్యను అంటే వేదములను శాస్త్రములను తాము అధ్యయనము చేసి వాటిని ఇతరులకు బోధించి, వేదములలో చెప్పబడిన యజ్ఞములను యాగములను పూజలను వ్రతములను తాము చేస్తూ ఇతరులతో చేయించే గుణము బ్రాహ్మణ గుణము. అటువంటి గుణములు కలవారిని బ్రాహ్మణులు అని అన్నారు. ఋత్విక్కులు, పురోహితులు, గురువులు, మంత్రాంగము చేసేవారు, న్యాయాధికారులు, శాస్త్రవేత్తలు ఈ వర్ణమునకు చెందుతారు. వీరందరూ తమ బుద్ధి, తెలివి, విచక్షణ ఉపయోగించి ధర్మంగా కర్మలు చేస్తారు. వీరిలో పరోపకార బుద్ధి తప్ప స్వార్థ బుద్ధి ఉండదు. రజోగుణము ప్రధానంగా కలిగి ఉండి, సత్వగుణము 25 వంతు, తమోగుణము 25 వంతు కలిగి ఉండి, మంచి భుజబలము, ధైర్యము, శౌర్యము, బలపరాక్రములు కలిగి ఉండి, రాజ్యములను పాలిస్తూ, మంచివారిని రక్షిస్తూ, దుష్టులను శిక్షిస్తూ, పరాయి రాజుల దండయాత్రల నుండి తన ప్రజలను రక్షించే వారిని క్షత్రియ వర్ణము అని అన్నారు. వీరిలో స్వార్థగుణము ఉంటుంది కానీ తక్కువ మోతాదులో ఉంటుంది. తమోగుణము ఎక్కువగా ఉండి, రజోగుణము కొద్దిగా, సత్వగుణము స్వల్పంగా ఉండి, వ్యాపారము, వ్యవసాయము, పశు సంపద కలిగి ఉండి, ధనము సంపాదిస్తూ, మిగిలిన వర్ణములకు ధనము సమకూరుస్తూ, వారి అవసరాలను తీరుస్తూ, శారీరకము మానసికంగా అధిక శ్రమ చేసేవారిని వైశ్యులు అని అన్నారు. వీరిలో తమస్సు ఉంటుంది కాబట్టి వీరు తమ స్వార్థం అంటే తమ లాభాలు చూసుకుంటూ సమాజ శ్రేయస్సుకు పాటుపడతారు. తమకు లాభం లేని పని చేయడానికి ఇష్టపడరు. తాము కొంత తీసుకొని సమాజానికి మిగిలింది పంచుతారు. అంటే బ్రాహ్మణులకు దక్షిణల రూపంలో, క్షత్రియులకు పన్నుల రూపంలోనూ ఇస్తారు. తమోగుణము అధికంగా, రజోగుణము సత్వగుణము స్వల్పంగా కలిగి ఉండి, క్షత్రియులకు రాజ్యపాలనలో సాయపడుతూ, ఉద్యోగములు చేస్తూ ప్రజలను సేవించే వారిని అంటే నేటి ఉద్యోగస్తులను శూద్రులు అని అన్నారు. తమోగుణము ప్రధానంగా స్వార్థపూరితంగా ఉంటుంది. వీరినే వర్కింగ్ క్లాస్ అన్నారు. వీరు ఒక చోట కూర్చొని పనిచేస్తారు. చెప్పిన పని చేస్తారు, స్వతంత్రించరు. తమకు రావలసిన వేతనముల కొరకు పనిచేస్తారు, ఊరికే పనిచేయరు. చేసిన పనికి వేతనం పుచ్చుకుంటారు. ఎక్కువ పని చేస్తే ఎక్కువ వేతనం అడుగుతారు. రాజులు తమ పన్నుల రూపంలో తీసుకున్న ధనములు కొంత భాగము వీరికి వేతనముల రూపంలో చెల్లిస్తారు. ఈ విధంగా పరమాత్మ వర్ణ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. మానవులలో ఇటువంటి వర్ణ వ్యవస్థను సృష్టించినప్పటికీ తాను అందులో లేడు. ఆ వర్ణ వ్యవస్థకు ఆయనకు ఎటువంటి సంబంధము లేదు. ఆయన ఏ కర్మ చేయడు. దీనిని ఇంకా వివరంగా చెప్పుకోవాలంటే మానవులు తప్ప మిగిలిన జంతువులు, పక్షులు అన్నీ తమ తమ ధర్మములను సక్రమంగా నిర్వర్తిస్తున్నాయి. ధర్మము తప్పేది ఒక్క మానవుడే. అందుకే మానవులను ధర్మ మార్గంలో క్రమశిక్షణలో ఉంచడానికి వర్ణ వ్యవస్థ ఏర్పరచబడింది. ఎందుకంటే మానవులు తమ తమ పరిధులను నిరంతరము దాటడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. వినోదం కోసం జంతువులు ఉండే చోటికి పోయి వాటిని వేటాడుతున్నారు. జంతువులు ఉండాల్సిన అరణ్యాలను నరికి ఇల్లు కట్టుకుంటున్నారు. ఆ జంతువులకు ఎక్కడికి వెళ్లాలో తోచక జనవాసాలలోకి వస్తున్నాయి. ఇంకా మరికొంతమంది విప్లవ సిద్ధాంతాల పేరుతో జంతువులు ప్రశాంతంగా జీవిస్తున్న అరణ్యాలలో తిరుగుతున్నారు. అక్కడి ప్రశాంత వాతావరణాన్ని తుపాకీ మూతలతో కలుషితం చేస్తున్నారు. మానవుడు ఎక్కడ కాలు పెడితే అక్కడ ధర్మము సర్వనాశనం అవుతుంది. జంతువులు కూడా పారిపోతున్నాయి. కాబట్టి ఈ మానవులను ఒక క్రమ పద్ధతిలో పెట్టవలసిన అవసరం కలిగింది పరమాత్మకు. ఎవరి పని వాళ్ళు చేయాలని నియమ నిబంధనలు అవసరమయ్యాయి.
దానికి ఒక ప్రణాళిక అవసరమైంది. ఆ ప్రణాళిక పేరు వర్ణ వ్యవస్థ. కానీ మానవుడు ఈ వర్ణ వ్యవస్థను కూడా తన స్వార్థానికి వినియోగించుకుంటూ మనిషికి అడ్డుగోడలు కట్టాడు. అగ్రవర్ణాలని, దళిత కులాలని విభజించి విద్వేషాలు రెచ్చగొట్టాడు. విద్య, ఉద్యోగము, వివాహము ఈ వ్యవస్థలలో ఈ కుల వివక్ష రాజ్యమేలుతూ ఉంది. కుల ఘర్షణలు, పరువు హత్యలు దీనివల్లనే జరుగుతున్నాయి. ఈ వర్ణ వ్యవస్థ మనిషికి మధ్య విభేదాలు కలిగించడానికి ఏర్పరచబడలేదు. మానవుడు ఆధ్యాత్మికంగాను, ఆర్థికంగాను, సామాజికంగాను అభివృద్ధి చెందడానికి ఏర్పరచబడ్డాయి. కానీ కాలానుగుణంగా ఈ వర్ణ వ్యవస్థ మన దేశంలో వికృత రూపం దాల్చింది. ఇతర దేశాలలో కూడా ఈ వర్ణ వ్యవస్థ ఉంది. మనం ఇక్కడ బ్రాహ్మణులు అంటే విదేశాలలో ప్రీస్ట్ క్లాస్ అంటారు, క్షత్రియులను వారియర్ క్లాస్ అంటారు, వైశ్యులను బిజినెస్ క్లాస్ అంటారు, శూద్రులను వర్కింగ్ క్లాస్ అంటారు. వ్యవస్థ ఒకటే, పేర్ల మార్పు. కాబట్టి వర్ణ వ్యవస్థ అంటే సమాజము సక్రమంగా నడవడానికి, అభివృద్ధి చెందడానికి ఏర్పరచబడిన వ్యవస్థ అని అర్థం చేసుకోవాలి. సమాజంలో ఏ వర్ణము ఎక్కువ కాదు, ఏ వర్ణము తక్కువ కాదు. అన్ని వర్ణముల వారు తమ పని తాము సక్రమంగా నిర్వర్తిస్తేనే సమాజం సజావుగా నడుస్తుంది. లేకపోతే అస్తవ్యస్తం అవుతుంది. ఉదాహరణకు వీధులు ఊడ్చే కర్మ చేసేవాడు ఒకరోజు రాకపోతే ఏమవుతుందో మనందరికీ తెలుసు. కాబట్టి అన్ని కర్మలు గొప్పవే, అన్ని కర్మలు పుణ్యకర్మలే. ఎవడూ తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు. కర్మలను బట్టి మానవులలో ఎక్కువ తక్కువలు కల్పించడం అమానుషం. ఈ వర్ణ వ్యవస్థ గురించి పురుష సూక్తంలో ఉంది. పురుష సూక్తము ఋగ్వేదంలోది. ఋగ్వేదము అతి ప్రాచీనమైనది. అందులో ఈ వర్ణ వ్యవస్థను అత్యంత నైపుణ్యంతో వర్ణించారు. బ్రాహ్మణోస్య ముఖామాసీత్ అంటే బ్రాహ్మణులు ముఖం నుండి ఆవిర్భవించారు. ముఖము ప్రధానంగా వాక్కు అంటే విద్యకు ప్రతీక. వేద విద్య, శాస్త్ర విద్య వీటిని అందరికీ బోధించి ఆచరింపజేసే పని బ్రాహ్మణులది. అందుకని బ్రాహ్మణోస్య ముఖమాసీత్ అని అన్నారు. తర్వాత బాహురాజన్యకృత అంటే రాజులు బాహుబలం కలిగి ఉండాలి. అప్పుడు రాజ్య రక్షణ, దేశ రక్షణ, ప్రజల రక్షణ చక్కగా చూడగలరు. శరీరంలో శక్తి కలిగి ఉండేవి బాహువులు, అందుకే బాహుబలము అని అన్నారు. అందుకే బాహువులను క్షత్రియులకు ప్రతీకగా చెప్పారు. ఊరు తద్దస్య యజ్ఞేస్య అంటే వైశ్యులు మన శరీరంలో ఊరువులతో అంటే తొడల భాగంతో సమానం. శరీరాన్ని మోసేది తొడల భాగము. అవి బలంగా లేకపోతే నిలబడలేదు. సమాజానికి ధనము, ధాన్యము, ఐశ్వర్యము సమకూర్చేది వైశ్యులు. ఈ సమాజానికి తొడల వంటి వారు. తర్వాత పదఖ్యాగం శూద్రో అజాయత శూద్రులు పాదముల వంటి వారు. ఎక్కడికి పోవాలన్నా, ఏ పని చేయాలన్నా గతిమంతములైన పాదములే శరణ్యము. అందుకని శరీరంలో పాదముల ప్రాముఖ్యం అంతా ఇంతా కాదు. తల్లి, తండ్రి, గురువు, దైవము వీరి పాదములకు నమస్కరిస్తాము. సమాజము సక్రంగా నడవాలంటే విరాట పురుషుని పాదములలో నుండి ఉద్భవించిన శూద్రులే ముఖ్యము. కాబట్టి అన్ని వర్ణములు సమానమైనవే, ఒకటి ఎక్కువ మరొకటి తక్కువ కాదు. దేని ప్రాధాన్యత దానిది అని తెలుసుకోవాలి. అందుకనే విరాట్ పురుషుని శరీరంలోని ముఖ్యమైన 4 భాగాలు తల, చేతులు, తొడలు, కాళ్ళు 4 వర్ణాలకు ప్రతీకలుగా వర్ణించారు. వీటిలో భేదాలు కల్పించడం మన అజ్ఞానానికి పరాకాష్ఠ. కాలులో ముళ్ళు గుచ్చుకుంటే కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. చెయ్యి ఆ ముళ్ళు తీయడానికి ప్రయత్నిస్తుంది. తొడలు, మోకాళ్ళు వంగి చేతులకు కాళ్ళు అందేటట్టు చేస్తుంది. అవయవాలన్నీ ఒకదానితో ఒకటి ఇలా సహకరించుకుంటాయి. మనమే తిన్నది అరక్క కులాల పేరుతో దెబ్బలాడుకుంటున్నాము. ఇంతెందుకు, ప్రతి మనిషిలోనూ 4 వర్ణాలు ఉన్నాయి అంటే అతిశయోక్తి కాదేమో. ఎలాగంటే పిల్లలకు పాఠాలు చెప్పేటప్పుడు, నీతి వాక్యాలు చెప్పేటప్పుడు, సాటివారికి 4 మంచి మాటలు చెప్పేటప్పుడు అతడు బ్రాహ్మణుడు. ఎవరైనా తన మీదికి కానీ తన కుటుంబం జోలికి కానీ వస్తే ధైర్యంగా ముందుకు దూకినప్పుడు అతడు క్షత్రియుడు. తన కుటుంబానికి ధనం సంపాదించేటప్పుడు, వ్యవసాయము వ్యాపారము చేసేటప్పుడు వైశ్యుడు. ఉద్యోగం చేసేటప్పుడు, సమాజ సేవ చేసేటప్పుడు శూద్రుడు. అంటే ప్రతి మనిషిలో 4 వర్ణాలు ఉన్నాయి అని కూడా చెప్పుకోవచ్చు. సందర్భానుసారంగా మరొక విషయం కూడా చెప్పుకుందాము. మానవులను వారి వారి గుణములు, చేసే కర్మలతో పాటు జాతి ప్రకారంగా కూడా విభజించవచ్చు. కానీ పరమాత్మ ఆ విషయం చెప్పలేదు. కేవలం వారి గుణములను బట్టి, కర్మలను బట్టి మాత్రమే వర్ధ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. కానీ ఈనాడు కేవలం పుట్టుకతో మాత్రమే కులమును నిర్ణయిస్తున్నాము. జాతి అంటూ పుట్టుకతో వచ్చేది. జ అంటే పుట్టుక. ఒక వ్యక్తి తన గుణము ప్రకారము గురువుగా ఉన్నాడు, పురోహితుడుగా ఉన్నాడు. ఆయన గుణబ్రాహ్మణుడు. ఆయనకు పుట్టిన కుమారుడు కూడా బ్రాహ్మణ జాతికి చెందినవాడు కావాలి. కానీ ఆయన క్షత్రియ గుణములు అలవరుచుకుంటాడు. అటువంటప్పుడు ఆయన జాతి రీత్యా బ్రాహ్మణ జాతి అయిన గుణములో క్షత్రియుడు. పరశురాముడు, ద్రోణుడు, అశ్వత్థామ
అలాగే జాతిరీత్యా క్షత్రియుడు అయిన గుణముల రీత్యా బ్రాహ్మణత్వము స్వీకరించి బ్రహ్మర్షి అయ్యాడు. ఆయనే విశ్వామిత్రుడు. కృష్ణుడు కూడా జన్మత్ర క్షత్రియుడు, కానీ శూద్రవృత్తి అయిన సారథ్యం చేశాడు. బ్రాహ్మణ వృత్తి అయిన వేదాంతం బోధించాడు. వైశ్య వృత్తి అయిన పశుపాలన, గోవులను కాయడం చేశాడు. కాబట్టి ఒకే వ్యక్తిలో అన్ని గుణాలు ఉండవచ్చు. ఈనాడు మనలో కూడా పుట్టుక రీత్యా బ్రాహ్మణుడు అయి ఉండి వ్యాపారం చేస్తుంటే అతడు గుణకర్మ వైశ్యుడు. రక్షణ పరిపాలన రంగంలో ఉంటే గుణకర్మ క్షత్రియుడు. ఈ ప్రకారంగా గుణములను ప్రకారము వర్ణములు మారిన వారు ఈనాడు కూడా చాలామంది కనిపిస్తారు. అంత చెప్పిన తర్వాత ఆఖరున పరమాత్మ ఒక మాట అన్నాడు, ఇది అంతా నేనే చేశాను. ఈ వర్ణ వ్యవస్థకు నేనే కారకుడిని. ఇది నా సృష్టి, కానీ నేను ఏమీ చేయలేదు. నన్ను ఏమీ చేయని వాడిగా, దీనితో ఏమీ సంబంధం లేనివాడిగా భావించు అని అన్నాడు. ఈ విరుద్ధ భావాల అంతరార్థాన్ని తర్వాతి శ్లోకంలో వివరించాడు పరమాత్మ. నమాం కర్మాణి లింపంతి నమే కర్మ ఫలే స్పృహా ఇతి మాం యోభిజానాతి కర్మభిర్న సబధ్యతే. ఓ అర్జున, నాకు ఏ కర్మలు గాని వాటి ఫలములు గాని అంటవు. నాకు కర్మ చేయాలనే కోరిక కూడా లేదు, అవసరము అంతకన్నా లేదు. నా లక్షణములను గురించి తెలుసుకున్నవాడు ఎటువంటి కర్మల చేత బంధింపబడడు. ఎందుకంటే సాధకుడు ఎల్లప్పుడూ నా యొక్క లక్షణములను అనుకరిస్తాడు, ఆచరిస్తాడు. ఆయన కర్మలు చేసినా నా మాదిరి ఎటువంటి ఆసక్తి లేకుండా, ఫలాపేక్ష లేకుండా చేస్తాడు. నేనేమిటో, నా లక్షణాలు ఏమిటో, నేను ఏ మాదిరి సంగం లేకుండా కర్మలు చేస్తానో తెలుసుకుంటాడు. నేను కర్మలు చేసినా నాకు కర్మ ఫలములు ఎందుకు అంటడం లేదో ఆ రహస్యం తెలుసుకుంటాడు. అప్పుడు అతడు కూడా నా మాదిరి కర్మల చేత, కర్మ ఫలముల చేత బంధింపబడడు, తుదకు నన్నే పొందుతాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.